కీర్తనలు 86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములు నాకు బోధించుము. నీ నామమున భయపడునట్లు నా దృష్టికి ఏకాదృష్టి కలగజేయుము. స్తోత్రం పరిశుద్ధుడా దేవా, స్తోత్రమయ్యా. ఈ సాయంకాల సమయము తండ్రి, మరొక మారు మీ పాదాల యొద్దకు వచ్చే అదృష్టాన్ని కలిగించినందుకు దేవా మీకే స్తోత్రం తండ్రి. లేఖన భాగములో నుండి కొన్ని విషయాలను మేము నేర్చుకొనుచుండగా దేవా, మీరే మాకు అనేక మర్మాలను బయలుపరచమని, సంఘము ఎదుగుదలకు మీ సహాయాన్ని కోరుకుంటూ జీవము గల దేవుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు లేఖన భాగం చూసుకున్నట్టయితే దేవుని యందలి భయం అనే విషయం మీద మనము వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యందలి భయం. అసలు దీనిలో 5 విషయాలు నేర్చుకునే వారిమై ఉన్నాము. 1, దేవుని యందు భయం అంటే ఏమిటి? 2వ అంశము, మనం భయపడ అవసరము లేని సంగతులు ఏమిటి? 3వదిగా, దేవుని అందలి భయాన్ని ఎలా పెంపొందించుకోవాలి? దేవుని అందలి భయాన్ని ఎలా పెంపొందించుకోవాలి? 4వదిగా, మనము దేవునికి భయపడేలా చేసే అంశాలు ఏమిటి? 5వదిగా, దేవుని అందలి భయం వలన కలిగే లాభాలు ఏమిటి? ఈ 5 విషయాలను మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ విధంగా మనం కూడుకున్నందుకు సంతోషం. ఈరోజు జూలై నెల 8వ తారీఖు 2026. మన అంశము దేవుని అందలి భయం. మనకు తెలుసు భయం అంటే ఏమిటో తెలుసు. ఈ భయాలు చాలా రకాలు ఉన్నాయి. భయాలలో కొన్ని సహజమైన భయాలు, కొన్ని మానసికమైన భయాలు, కొన్ని సామాజిక భయాలు, కొన్ని ఫోబియా భయాలు, కొన్ని అనుభవ భయాలు, కొన్ని ఆధ్యాత్మిక భయాలు. ఇలా భయాలు అనేక రకాలుగా ఉన్నాయి. సహజ భయం అంటే ప్రమాదం ఉంది అని తెలుసుకొని మనం భయపడతాం. అది సహజ భయం. రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, ఒక పాము కనపడ్డది, మనకేమైద్ది? భయం అయింది. సహజమైన భయం అది. ఎందుకు? పాము కరుస్తుందేమో అన్న భయం. కొన్నిసార్లు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఎత్తైన ప్రదేశాల నుండి కిందికి చూస్తుంటే భయం అయింది. ఒకసారి నేను నాగార్జున సాగర్ వెళ్ళిన, ఆ పైనుంచి నీళ్ళను చూస్తుంటే భయం అవుతుంది. కొన్ని మానసిక భయాలు,
ఇవి మన ఆలోచనల నుండి వచ్చే భయాలు ఇవి. ఎగ్జాంపుల్, ఒక పరీక్ష ఎగ్జామ్ ఉందనుకో, పిల్లలకి ఏమైంది? భయం అయింది. భవిష్యత్తు గురించి భయం అయింది మనకు, భవిష్యత్తులో ఏం జరుగుద్దో అని. సామాజిక భయం అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటారోనన్న భయం. స్టేజీ మీద మాట్లాడాలంటే భయం, కొత్త వారిని కలవాలంటే భయం. అదేవిధంగా కొన్ని ఫోబియా లాంటి భయాలు ఉంటాయి. కొంతమందికి చీకటిని చూస్తే భయం, కొంతమందికి నీటిని చూస్తే భయం, కొంతమందికి అనుభవ భయం ఉంటుంది. కొన్ని అనుభవాల ద్వారా వస్తుంది ఈ భయం. కుక్క కరిచిన వానికి కుక్కని ఎప్పుడైనా చూస్తే భయం అయింది. కొంతమందికి చీకటిలో, కొంతమందికి కొన్ని శబ్దాలు వింటే భయం. ఈ భయాలు ఇలా ఉండగా ఆధ్యాత్మిక భయం కూడా ఉంది. ఆధ్యాత్మిక భయం అనేది దైవానికి సంబంధించింది. అయితే ఎంతోమంది దేవుళ్ళు, ఎంతోమంది మతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ మనము దేవుని బిడ్డలుగా బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే భయపడాలి అని చెబుతుంది. ఏమని చెప్తుంది? భయపడాలి అని చెప్తుంది. ఇదే బైబిల్ ఇంకొక మాట ఏం చెప్తుందంటే భయపడవద్దు అని చెబుతుంది. ఏం చెప్తుంది? భయపడవద్దు అని చెప్తుంది. భయపడమని చెబుతుంది బైబిల్, భయపడవద్దు అని చెబుతుంది. ఈ రెండు విషయాల్ని బైబిలే చెబుతుంది. ఈ రెండు విషయాల యొక్క రిఫరెన్సులు చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. అబ్రహామా భయపడకుము. చాలు, అబ్రహామా భయపడకము అని చెబుతుండు దేవుడు. మళ్ళొక చోట ఇదే ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఇస్సాకుతోటి చెబుతుండు. ఇస్సాకుతోటి ఏం చెబుతుండంటే ఆదికాండము 26, 24 నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని చెబుతుంది. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా భయపడకుడి అని చెబుతుంది. యోహాను 6:20. అయితే ఆయన నేను భయపడకూడని వారితో చెప్పాను. భయపడకుడి అని చెప్పిండు. అయితే ఇంకొక మాట ఏం చెప్తుందంటే భయపడమని చెబుతుంది. ఏం చెప్తుంది? భయపడమని చెప్తుంది. యోబు 28:28. యోబు 28:28. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని. అంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని. కీర్తనలు 19:9. కీర్తన 19:9 ఏం చెప్తుందంటే
యెహోవా యందలి భయము పవిత్రమైన పవిత్రమైనది, సత్యమును అది సత్యమును. నిలుచును. అది ఒక వ్యక్తి నీతిమంతుడిగా కొనసాగాలి అంటే వాని హృదయం నిండా దేవుని భయం నింపుకొని ఉండాలి. ఒక వ్యక్తి నీతిమంతునిగా ఉండాలి అంటే వాని హృదయము నిండా దేవుని భయముతోటి నింపుకొని ఉండాలి. 2 సమూయేలు 23:3 ఏం చెప్తుందంటే, మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని వాక్యం చెబుతుంది. మనుషుల్ని ఏలేవాడు ఒకడు పుడతాడట, అతడు నీతిమంతుడయ్యి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజల్ని ఏల్తాడట. ఒకవేళ ఈ భయం లేకపోతే పాపాన్ని, భ్రమని, లోకమంటే భయాన్ని, చివరకు విషాదాన్ని తెస్తుంది. ఈ భయం లేకపోతే పాపం వస్తుంది మనలోకి. ఈ భయం లేకపోతే దేవుని భయం, భ్రమ వస్తుంది. దేవుని భయం లేకపోతే లోకంలో భయం మనలోకి వస్తుంది. ఎన్నో చేంజ్ చేస్తాయి. చివరికి మనలోకి కన్నీటిని, ఏడుపుని, భయాన్ని, దుఃఖాన్ని, విషాదాన్ని తీసుకొస్తాయి. ఒకరోజు అబ్రహాము కూడా ప్రాణ భయంతో పాపం చేయవలసి వచ్చింది. అతడు నివసించే ఆ స్థలము కారణముగా అబ్రహాము పాపం చేసిండు. దేవునికి భయపడాల్సిన విషయాన్ని మర్చిపోయి లోకానికి భయపడ్డాడు. దేవునికి భయపడాల్సిన అబ్రహాము దేవుడు పిలుచుకుండు, అయినా దేవుని యొక్క పిలుపును మర్చిపోయిండు. దేవునికి భయపడాలన్న విషయాన్ని మర్చిపోయిండు. ఈ విషయం మర్చిపోయిన వెంటనే ఏమొచ్చిందంటే లోకానికి సంబంధించిన భయము తనలోకి వచ్చింది. ఆదికాండం 20:11 ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. ఇప్పుడు నిజానికి అబ్రహాము హారాన్లో ఉన్నాడు. హారాన్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశము కరువు తక్కువ ఉంది, కరువు లేదు ఐగుప్తులో. ఇతను ఏం చేసిండంటే కరువు వచ్చిందని ఐగుప్తుకి బయలుదేరిండు తన భార్యను తీసుకొని. తన భార్య మహాసౌందర్యవతి. అందుకని అక్కడుండే పరిస్థితులు, ఐగుప్తు ఎట్లుంటుందో, లోకం ఎట్లుంటుందో, లోకపు ఆశలు, లోకపు కోరికలు, లోకపు ఆలోచనలు అన్నీ అబ్రహాముకు తెలుసు కాబట్టి ముందే భార్యకు ఏం చెప్తుండంటే, నీ సౌందర్యాన్ని బట్టి ఐగుప్తులో ఉన్న వాళ్ళు నన్ను చంపుతారేమో, నువ్వేం చేయంటే నాకు చెల్లెవైతావని చెప్పు అన్నాడు. ఆమె అంతే వెళ్ళి ఎవరు అడిగినా నేను ఆయనకు చెల్లెనని చెప్తుంది. నిజానికి ఎవరంటే భార్య. షారాయి ఎవరు? అబ్రహాముకు భార్య. ఆ నోట ఈ నోట అందరి నోట తెలిసింది. చివరికి ఈ విషయము ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఐగుప్తు రాజు ఏం చేసిండంటే భటులను పంపించి షారాని అంతఃపురానికి తీసుకురమ్మన్నాడు. అంతఃపురానికి తీసుకొని వెళ్ళిర్రు భటులు. అబ్రహామును పిలిపించిండు.
ఈమె నీకేమైద్దని అడిగిండు. భార్య అయిద్దంటే చంపుతారేమో అని నాకు చెల్లి అయిద్ది అని చెప్పిండు. చెల్లి అయిద్ది అని చెబితే అతను శారాయిని ఉంచుకొని అబ్రాహామును పంపించేసిండు. పంపిన కొన్ని రోజులకి దేవుడు ఏం చేస్తుందంటే ఆ రాజు ఇంట్లో శోధనలు భయాలు తీసుకొచ్చిండు. వాటిని తట్టుకోలేక మళ్ళీ ఒకరోజు అబ్రాహామును పిలిచి, ఏం అబ్రాహ్మా, ఆమె చెల్లెని నువ్వు నాకు ఎందుకు చెప్పినావు? మీ దేవుడు నన్ను ఇబ్బంది పెడుతుండు, మీ దేవుడు గొప్పవాడు, మరి ఎందుకు చెల్లెని ఎందుకు చెప్పినావు? మరి భార్యని చెప్పొచ్చు కదా అంటే అబ్రాహాం ఏమంటే, ఆమె నా భార్యే కానీ వరుసకు చెల్లెయిద్ది అన్నాడు. అప్పుడు చెల్లెల్ని చేసుకుంటారు. ఇప్పుడు మేనమామ బిడ్డలను చేసుకోవట్లేదా, మేనత్త బిడ్డలను చేసుకోవట్లేదా? ఆ రోజుల్లో ఏంటంటే చాలామంది అన్నయ్య బిడ్డలను కూడా చేసుకోరు, అన్నయ్య బిడ్డలను కూడా చేసుకోరు, బైబిల్లో ఉంది. ఇప్పుడు అబ్రాహాముకి 2-3 భార్యలు అనుకో, తెరావుకి 2-3 భార్యలు అనుకో, అబ్రహాము తల్లి వేరు, శారా తల్లి వేరు. తెరాకు పుట్టిన అమ్మాయి కానీ తల్లులు వేరు. ఆ పద్ధతిలో అబ్రహాం పెళ్లి చేసుకుని చెల్లిని. అంటే ఎగ్జాంపుల్ ఏంది, తన భార్యకి 2వ భార్య కుమార్తె. అది ఆ రోజుల్లో తప్పేం కాదు. ఇప్పటికీ ముస్లిం సహోదరులు అలాగే చేసుకుంటారట. కాబట్టి ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాం ఎవరికి భయపడ్డాడు? లోకానికే కదా, అక్కడున్న జనానికే కదా. అంటే దేవునికి భయపడాల్సిన అబ్రహాము లోకానికి భయపడటం వల్ల ఇంత పెద్ద శోధన వచ్చింది. ఇంకా ఏమంటుండంటే రోమా 3:18 అంటుండు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఎవరైతే దేవుని భయం ఉండదో వారికి శ్రమ. కాబట్టి లేఖన భాగంలో నుండి ఈరోజు మనము ఒక్కొక్క విషయముగా 5 విషయాలు చూసుకుందాం. దానిలో మొదటిది, దేవుని యందు భయం అంటే ఏమిటి? మొదటిది ఏమిటి? దేవుని యందు భయం అంటే ఏమిటి? సామెతలు 14:26-27. దేవుని మహిమను పవిత్రతను గుర్తించి ఆయనని గౌరవిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై పాపాన్ని విడిచిపెట్టి జీవించడమే దేవుని అందలి భయం. దేవుని మహిమను పవిత్రతను తెలుసుకొని ఆయన గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆజ్ఞలకు విధేయులయ్యి పాపాన్ని విడిచిపెట్టడమే భయం. దేవుని భయం ఉంటే ఇలా చేస్తారు. అంటే దేవుని యందు భయం ప్రేమతో కూడిన గౌరవాన్ని తెలియజేస్తుంది. ప్రేమతో కూడిన దేవుని మీద ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. సామెతలు 14:26-27. సామెతలు 14:26-27. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అటు వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఏమో ధైర్యాన్ని పుట్టిస్తుందట మనకు. ఒక పక్కనేమో దేవునికి భయపడతాం, కానీ అది మన జీవితంలో ఏం చేస్తుందంటే పెద్ద ధైర్యాన్ని తీసుకొస్తుంది.
దేవుని భయం కలిగిన హృదయము దేవునికి చాలా ఇష్టం. మనకి పాపం మీద ద్వేషం పెరిగిన కొద్దీ దేవునికి నమ్మకమైన ప్రజలుగా మారిపోతాం మనం. పాపం మీద ద్వేషం పెరిగిన కొలది దేవునికి నమ్మకమైన ప్రజలుగా మారిపోతాం. అయితే ఇది వారసత్వంగా రాదు. ఇది వారసత్వంగా రాదు. మరి ఇట్లా నువ్వు భయపడాలని ఎవరు చెప్తున్నారంటే బైబిల్ చెప్తుంది. దేవుడే బైబిల్ ద్వారా బోధిస్తుండే ఈ విషయాలు. అందుకే ప్రతి ఒక్కరికి దేవుని భయం ఉండాలి. సృష్టి యొక్క ఉద్దేశంలో ఇది కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ దేవునికి భయపడాలి. అందుకనే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనం ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ప్రసంగి 12:13 ఏం చెప్తుందంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. ఆయన కట్టడలను అనుసరించాలి. ఏది చేయాలన్నా ఫస్ట్ దేవుని మీద భయం ఉండాలి. నువ్వు భక్తి చేయాలంటే దేవునికి భయపడుతూనే భక్తి చేయాలి. దేవుడు అంటే భయం ఉండాలి. లోకం అంటే భయం ఉండొద్దు. దేవుడు అంటే భయం ఉండాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడుతూ దేవుని దగ్గరకు రావాలి. దేవునికి భయపడకుండా దేవుని దగ్గరకు రానే వద్దు. దేవునికి భయపడకుండా నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీకు ఏ కార్యం చేయడు. ఫస్ట్ భయముతో దేవుని దగ్గరకు రావాలి. అందుకనే భయం అంటే ఏమిటంటే, దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనకు విధేయులమయ్యి పాపం చేయడానికి భయపడుతూ ఇంకా పాపం చేసేవారిగా ఉండకుండా దేవుని దగ్గరకు రావాల్సిన వారిమై ఉన్నాం మనం. రెండవదిగా చూసుకుందాం. అయితే దేవునికి భయపడే నువ్వు భయపడవలసిన అవసరము లేని కొన్ని సంగతులు ఉన్నాయి. దేవునికి భయపడే నువ్వు భయపడ అవసరము లేని కొన్ని సంగతులు ఉన్నాయి. అవేంటో చూసుకుందాం. విగ్రహాలకు, ఇతర దేవతలకు భయపడవలసిన అవసరం లేదు. దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు విగ్రహాలకు భయపడవద్దు, ఇతర దేవతలకు భయపడవద్దు. అందుకే 2వ రాజులు 17:38 2వ రాజులు 17:38 ఏం చెప్తుందంటే, నేను మీతో చేసిన నిబంధనను మరవకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చెను. చూసిరా, ముందు ఆయనకు భయపడితే విగ్రహాలకు, ఇతర దేవతలకు మనము భయపడవలసిన అవసరం లేదు. రెండవదిగా, దేవునికి భయపడే నువ్వు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. మనుషులకు భయపడవద్దు. ఒకటో సమూయేలు 15:26 ఒకటో సమూయేలు 15:26 మనుషులకు భయపడకూడదు. సౌలు జనులకు అనుచు సౌలు
జనులకు జడిసి సౌలు అంటుండు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట మీరి పాపము తెచ్చుకుంటుని. జడిసి అంటే భయపడి, జనులకు భయపడి. అంటే జనులకు ఎప్పుడు భయపడొద్దు, జనులకు భయపడే పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవునికి భయపడితే జనానికి భయపడాల్సిన అవసరం రాదు. ఇంకోటి, ఈ లోకంలో విపత్తులకు భయపడొద్దు. ఈ లోకంలో విపత్తులకు, వర్షాలు పడట్లేదు, అతివృష్టి, అనావృష్టి, భూకంపము, కొండ చర్యలు ఇరిగిపట్టము, ఇలాంటివన్నీ ఉంటాయి. భూకంపాలు రావడం, వాటికి ఏటికి భయపడొద్దు. మనము అవసరం కూడా లేదు. ఇవన్నీ క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. లూకా 21, 25 నుండి 28 వరకు ఇదే విషయం తెలియజేస్తుంది. ఇంకోటి, రేపటిని గురించి భయపడొద్దు. మత్తయి 6:34 చెప్తుంది. కష్టాలకు, శ్రమలకు భయపడవద్దు. యోహాను 16:33, కీర్తన 46:1-3 వరకు ఈ విషయాన్ని చెబుతుంది. దేవునికి భయపడే నువ్వు శత్రువులకి భయపడవద్దు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము, కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు ఈ విషయం చెబుతుంది. మరణానికి భయపడవద్దు. ఎబ్రీ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనం వరకు చెబుతుంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 57వ వచనం వరకు కూడా మరణానికి భయపడకూడదు అని చెబుతుంది. చెడు వార్తలు విన్నప్పుడు, చెడు పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకూడదు. కీర్తన 112:7 ఈ విషయాన్ని చెబుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం అసలు దేనికి భయపడకూడదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఇంకా దేనికి భయపడకూడదు. యెషయా 41:10, యెహోషువ 1:9 ఈ విషయాన్ని చెబుతుంది. కాబట్టి ప్రధానంగా ఒక్క వాక్యం చూసుకుందాం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు 2 తిమోతి 1:7 2 తిమోతి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన నీవు, దేవునికి భయపడుతున్న నువ్వు, అసలు నీలో ఇక పిరికితనము లేదు. పిరికితనం ఆత్మని దేవుడు నీకు ఇవ్వలే. ఇంకా నీకు ఈ లోకంలో ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతుందంటే నువ్వు ఇంకా దేవుని బిడ్డవు కాదని మర్చిపోవద్దు. నీకు భయం వస్తుంది అంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఇంక దేనికి భయపడవద్దు. ఎందుకు? నీ ధైర్యం ఎవరు? దేవుడే. అందుకే పాట కూడా ఉందిగా, నా బలమంతా నీవేనయ్యా, నా ధైర్యం నీవేనయ్యా అని. కాబట్టి మూడవదిగా చూసుకున్నట్టయితే దేవుని అందలి భయాన్ని మరి ఎలా పెంపొందించుకోవాలి? ఇప్పుడు దేవుడికి ఇవాళ భయపడటం, రేపు ఏదో పని మీద ఉండి మర్చిపోతాం. కాబట్టి మరి దేవుని భయం నిత్యము మన హృదయంలో, గుండెల్లో గూడు కట్టుకొని ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని భయం మన గుండెల్లో గూడు కట్టుకొని ఉండాలి. ఇవాళ భయపడి రేపు భయపడకపోతే ఎల్లుండి భయపడవు, తర్వాత రోజు భయపడవు, తర్వాత రోజు భయపడవు. భయము నిదానంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. భయము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే దాని అర్థం
దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుండని అర్థం. అందుకని నిత్యం భయపడాలి, దేవునికి భయపడుతూనే ఉండాలి హృదయంలో. అప్పుడే నువ్వు దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. నీవు కూడా నీ పాదాలు పాపం వైపు వెళ్ళవు, దుష్టత్వం వైపు వెళ్ళవు. కాబట్టి మరి నీ భయం 1 రోజు ఉండి 2 రోజులుండి 3 రోజులుండి 4వ రోజు పోయేదిగా ఉండొద్దు. నిత్యము నీ భయం నీతోటే ఉండాలి. ఈ భయం పెరుగుతూ ఉంటే నీ జీవితము ఆశీర్వదించబడుతూ ఉంటుంది. అయితే ఎందుకు పెంపొందించుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలంటే దేవుని భయం వల్ల మనకు జ్ఞానం కలుగుద్ది. ఈ జ్ఞానం ఎక్కడికి తీసుకుపోద్ది? మళ్ళీ దేవుని దగ్గరికే తీసుకుపోద్ది. మళ్ళీ ఆ జ్ఞానం ఏం చెప్తుంది? దేవునికి భయపడని చెప్తుంది. దేవుని భయం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము దేవుని వద్దకే తీసుకుపోద్ది. మళ్ళీ ఆ జ్ఞానం ఏం చెప్తుంది? భయం గురించి నేర్పుతుంది. ఈ యొక్క భయం వల్ల దీర్ఘాయుస్సు కూడా కలుగుతుంది. దేవుని కాపుదల కూడా ఉంటుంది. అవసరాలు తీర్చబడతాయి. దేవుని కృపని పొందుకుంటాం. ఇవన్నీ లాభాలు. దేవుని భయం మనలో ఉంటే మనకు దీర్ఘాయుస్సు వస్తుంది, దేవుని కాపుదల వస్తుంది మన కుటుంబం మీదకి, మన అవసరాలన్నీ తీర్చబడతాయి, దేవుని కృపని పొందుకుంటాం. మరణానంతరం వరకు కూడా, మరణ పర్యాంతం వరకు కూడా దేవుని ప్రేమలో, దేవుని ఆశీర్వాదాల్లో, దేవుడిచ్చే ఆ యొక్క దీవెనలలో మనము మన అవసరాలన్నీ తీరుస్తాడు దేవుడు. మరి వీటన్నిటి కోసం మనము దేవుని యొక్క భయాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా పెంపొందించుకోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థనలో సమయం గడపాలి. రోజుకో 3 సార్లు 4 సార్లు. పరిశుద్ధమైన జీవితముని కోరుకోవాలి. నీకు నువ్వు పరిశుద్ధంగా ఉండి నీకు నువ్వు పరిశుద్ధునివై దేవుని దగ్గరకు పోతుంటే అది నీ వల్ల అయ్యేది కాదు. అయ్యా నన్ను పరిశుద్ధునిగా మార్చు అని దేవుణ్ణి అడగాలి వరం. నిన్ను పరిశుద్ధంగా మార్చేవాడు కూడా దేవుడే. నీకు నువ్వు మారలేవు. ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని వెతకాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని చిత్తం వెతికి ఆ పని చేయాలి. నేను ఈ పని చేస్తే ఈ పని నా దేవునికి నచ్చుతుందో నచ్చదో అది ఆ విధంగా చేసుకోవాలి. 4వదిగా దేవునికి భయపడేలా చేసే అంశాలు ఏమిటి? దేవునికి భయపడేలా చేసే అంశాలు ఏమిటంటే దేవుని పరిశుద్ధత తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. దేవుని మంచితనం తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడో, బైబిల్లో రాయబడ్డ అద్భుతాలను ఆశ్చర్యాలను వాటన్నిటిని తెలుసుకోవాలి. అంతేకాదు దేవుడు కోపపడితే, దేవుడు ఉగ్రుడైతే ఆయన ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో కూడా తెలుసుకొని భయపడాలి. లోతు భార్య ఉప్పురాతి స్తంభమైంది. నోవా ఓడ కట్టుకున్నప్పుడు ఒక కుటుంబం తప్ప అందరూ జలప్రలయంలో సమాధైపోయారు కదా. ఇలాంటి తీర్పుల గురించి తెలుసుకొని దేవునికి భయపడాలి. ఇట్లా తెలుసుకుంటుంటే ఆల్రెడీ మనకు భయం వస్తుంది. దేవుని కోపానికి భయపడాలి. దేనికి? దేవుని కోపానికి. 5వదిగా చూసుకుందాం. మరి దేవుని అందరి భయం వలన కలిగే లాభాలు ఏమిటి? మరి ఇదంతా బాగుంది. మరి దేవునికి మనం భయపడుతున్నాం. మరి మనకు వచ్చే ప్రయోజనం ఏంది?
మనకు వచ్చే ప్రయోజనం అట్లా పెట్టి మనం దేవుణ్ణి ఆనందింపజేస్తాం. మనం భయపడితే మొదటగా ఆయనకు ఆనందం కలుగుద్దట. నా బిడ్డ కాబట్టి, నా రక్తంలో కడగబడ్డాడు కాబట్టి, నన్ను గొర్రె పిల్ల వలె వెంబడిస్తుండు కాబట్టి నాకు భయపడుతుండు కదా అని ఆయన ఆనందపడతాడట. ఇది చిన్న విషయంలాగా చూస్తాం మనం. ఈ భయం ఏంది, ఇదేంది, అదేంది, చర్చికి పోయినాం, ప్రార్థన చేసిన వచ్చినాము కాదు. పాస్టర్ చెప్తే గంట చెప్తాడు, 2 గంటలు చెప్తాడు దేవజనుడు. ప్రతి క్షణము దేవుని భయం చేత హృదయాన్ని నింపుకొని చెడు వైపు వెళ్లకుండా జీవితాన్ని కాపాడుకోవాల్సింది ఎవరంటే మనమే. దేవుని బిడ్డలపైన జాలి కలుగుతుంది దేవునికి భయపడుతుంటే. దేవుడి కృప తెరలుగా ప్రవాహం వలె మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన ఆశీర్వాదాలు మన నుంచి ఎప్పుడూ దూరం కావు. అంతేకాదు ఇంకా పెద్ద లాభం ఏంటంటే ఈ లోకపరమైన భయాన్ని, దేవుని మీద ఉన్న భయం పోగొడుతుందట. ఇక లోకంలో ఉన్న భయాలు మనల్ని బాధ పెట్టలేవు. అంతేకాదు దేవునికి భయపడుతున్న నీకు ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందంట. ఏమొస్తుంది? ఎక్కడ? ప్రతి ప్రార్థనకు వస్తుంది. కాబట్టి నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఈ లోకంలో బ్రతకలేవు. నువ్వు నిజంగా ఈ లోకంలో ఏముంటుందంటే అన్నీ దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగానే జరుగుతాయి. దేవుని ఆలోచనలకు అన్ని వ్యతిరేకమే ఉంటాయి. దేవుడు ఏవి చేయొద్దంటాడో లోకము వాటన్నిటిని చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? దేవుడు ఏది చేయొద్దన్నాడో అవి ఎక్కువ చేస్తుంది. మరి నువ్వు లోకంలో ఉండలేవు. నువ్వు లోకంలో ఉండగలుగుతున్నావంటే నీలో దేవుని భయం లేదు. కాబట్టి దేవుని బిడ్డ దేవుని ఎదుటకు వచ్చి భయపడటం నేర్చుకోవాలి. ప్రతి సెకండు, ప్రతి నిమిషం దేవునికి భయపడాలి. దేవునికి భయపడితేనే నువ్వు దేవుని బిడ్డవని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నుండి దేవునికి భయపడే వారిగా ఉందామని తీర్మానం చేసుకున్నాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.